ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రజల తరపున పోరాటం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుంది. అయినా సరే ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం బయటకు రాలేదు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో జగన్ ప్రచారాల గురించి, పోరాటాల గురించి పెద్ద ఎత్తున హడావిడి జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాబోతున్నారని, ఆయన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టబోతున్నారని చాలామంది ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు జగన్ ఒక్కటంటే ఒక్క పోరాటం కూడా ఈ 8 నెలల కాలంలో చేయలేదని చెప్పాలి. అటు వైసీపీ నేతలు కూడా సైలెంట్గానే ఉంటున్నారు. కేసుల భయమో లేక జగన్పై నమ్మకం లేకనో తెలియదు, కానీ వైసీపీ నేతలు పెద్దగా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇక తాజాగా బడ్జెట్పై జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్ నుంచి కానీ, వైసీపీ నేతల నుంచి కానీ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు కనబడలేదనే చెప్పాలి. ఇక వైసీపీ నేతలు కూడా జగన్ మాటలను సీరియస్గా తీసుకోకుండా పక్కన పడేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్పై పోరు చేయాలని ఎప్పుడో పిలుపునిచ్చినా ఇప్పటి వరకు అది ముందుకు వెళ్ళలేదు. వరుసగా తేదీలు మారుస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో దీనిపై ఆసక్తి చచ్చిపోయింది. సూపర్ 6 హామీల విషయంలో కూడా ఇలాగే జరిగింది. చివరికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించేసింది. ఇక అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్ళకపోవడం, కనీసం మీడియా సమావేశాలు కూడా లైవ్ పెట్టకపోవడం సోషల్ మీడియా సీరియస్గా తీసుకుంది. జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియాలో రియాక్షన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. మొత్తం మీద జగన్ మీద నమ్మకం లేక కేసులకు భయపడో తెలియదు, కానీ జగన్ని, వైసీపీ కార్యక్రమాల్ని పార్టీ నేతలు, కార్యకర్తలు లైట్గా తీసుకుంటున్నారనేది వాస్తవం. వేచి చూద్దాం మరి ముందు వైసీపీలో ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.